రోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుంటున్నారంటే మన దాన ఏ టైంలో వేస్తారు. ఇప్పుడు దాన వేస్తున్నారు చూడండి. వీళ్ళు దాన వేస్తుంటే ఇవన్నీ చాలా ఆనందంగా తింటాయి అసలు. సో ఇప్పుడు పాలు అయితే పిండేశారు. వీటికి పాలు పిండిన తర్వాత దాన అయితే వేస్తున్నారు. ఒకసారి దగ్గర నుంచి దాన అయితే వేస్తున్నారు ఈ టైంలో. సో వీళ్ళకి దానా వేయడం వల్ల మనకు పాల శాతం పెరుగుతాయి, పాలు బాగా ఇస్తాయి, చిక్కగా పాలు చాలా గట్టిగా ఉంటాయి. సో ఈ టైమింగ్స్ అండి దానా. సో ఖచ్చితంగా మీ డైరీ ఫామ్లో దానా ప్రియారిటీ చాలా అంటే చాలా ఉందండి. మీరు దానా వేయకపోవడం, నేను జస్ట్ గడ్డి మీద, నేను మేత మీదే, నేను పొట్టు మీదే మేస్తాను, నేను లివర్ టానిక్ వేస్తాను అనే విషయం కాదు. మీరు దానా ఎంత బాగా వేస్తే అంత బాగా అవి తింటాయి, అంత బాగా మనకు పాలు అయితే ఇస్తాయి. సో ఇది మీకు దానా ద్వారా మీకు చాలామంది దానా ఖచ్చితంగా మీరు నైట్ అనేది స్టోర్ అయితే చేయండి. నైట్ స్టోర్ చేసి ఇక్కడ చూసారా, ఇక్కడ గచ్చులో ఇప్పుడే అయిపోయింది. సో ఇక్కడ దానా ఇక్కడ వీళ్ళు నైట్ అంతా దీంట్లో వాటర్ నింపేసి స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన తర్వాత ఇట్లా బకెట్లలో ఇలా ఒకటి బకెట్ అనేది పెట్టుకోండి. ఇలా బకెట్లలో నింపేసుకొని అంతా బర్రెలు ఎక్కడెక్కడ వేస్తున్నారో అక్కడ అంతా వెళ్ళి మనము దానా అయితే వేయాలి. సో ఇక్కడ చూసారు మన పింటూ అన్న బకెట్స్లలో నింపేసి ఇందాక మొత్తం మీరు ఏ బర్రెలకైతే పాలు తీసారో లేక పాలు తీయకముందన్న అన్ని దానికైతే మనం వేయండి. సో ఇది మీరు ఈరోజు తెలుసుకున్నారు. సో దీనివల్ల మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా ఏమైనా ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానా వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. సో ఖచ్చితంగా దానా ఇవ్వండి. దానా ఇస్తే మంచి పాలు ఇస్తాయి. అవి దాన్ని మంచిగా చూసుకుంటే అవి మంచిగా పాలు అనేది ఇస్తుంటాయి. సో థ్యాంక్ యూ.